వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్య సర్వదా. నమస్తే మహామాయ శ్రీపీఠే స్వపూజితే శంఖచక్రదాహస్తే మహాలక్ష్మీ నమస్తే. నమస్తే గర్భారుడే డోలాసన భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమస్తే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్పాద సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. శ్రావణ శుక్రవారం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చక్కగా శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకోండి. సిరి సంపదలు చక్కగా అందరికీ ఉంటాయి. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం గురించి ఎలా పూజ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి తెలుసుకుందాం. ఈ శ్రావణ శుక్రవారం నాడు పూజ చేయాలి, ఎలా చేయాలని ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏంటంటే ఆచారం లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆచారం ఉంది అనుకుంటారు. అంటే ఇందులో రెండు ఆచారాలు ఉన్నాయి. కొంతమందికి అమ్మవారు విగ్రహం పెట్టుకొని చేసుకునే ఆచారం ఒకటి ఉంటుంది, కొంత కలశం పెట్టి పూజ చేసుకోవటం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటే ఆచారాలు పూర్వం నుంచి వచ్చినవి చేసుకుంటూ ఉంటారు. కానీ ముందు రోజే చక్కగా వాకిళ్ళు కడుక్కొని ముగ్గులు వేసుకొని తోరణాలు కట్టుకొని పూలమాలలు కట్టుకొని చక్కగా రెడీ అవ్వాలి. మరుసటి ఉదయం తలాల స్నానం చేసి ఆడవాళ్ళు చక్కగా కలిగి పసుపు రాసుకొని చక్కగా మంచి చీర పెట్టుకొని నగలన్నీ పెట్టుకొని చక్కగా అమ్మవారిగా తయారై అమ్మవారిని తయారు చేసుకోవాలి. అమ్మవారిని తయారు చేసుకోవాలంటే ముందు ఒక పీటకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీదే బియ్యం పిండితో చక్కగా పద్మం శంకు చక్రాలు వేయాలి. వేసి ఆ బియ్యం మీద ఒక అరటాకు వేసి అరటాకులో కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం మీద మళ్ళీ ఒక ప్లేటు పెట్టి ఆ ప్లేట్లో కొంచెం బియ్యం పోసి మనం కలశారాధన చేయాలి. కలశారాధన చేయాలి అంటే కలశం అంటే ఏంటి? జనరల్గా కలశానికి నీళ్లు పోస్తూ ఉంటారు అందరూ. కానీ వరలక్ష్మీ నోకి నీళ్లు పోయకూడదు. ఆ కలశంలో కనీసం ఒక కొంచెం 3 గుప్పెళ్ళు బియ్యం పోయాలి. బియ్యం పోసి మామిడాకులు సైడ్స్ను పెట్టుకుని అందులో రూపాయికాయని వేసి అమ్మవారిని ఆరాధించాలి. అలా చేసినట్లయితే మనకు అక్షయంగా ఉంటుంది. ఆ బియ్యం చేసిన తర్వాత ఆ బియ్యం అక్షయం అనేది ఎందుకు అనుకుంటూ చేయాలి. పోసేటప్పుడు కూడా అక్షయం వస్తూ అని పోయాలన్నమాట. ఇట్లా పూజ చేసుకొని అమ్మవారిని సంకల్పించుకుంటూ పూజ మొదలెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్లలకి అత్తగారు వాళ్ళు శ్రావణ పట్టి తీసుకొస్తారు. ఈ శ్రావణ పట్టి తీసుకొచ్చినప్పుడు ఈ శ్రావణ పట్టికి వాళ్ళు ఏం చేస్తారు, శనగలు పండ్లు పూలు తను తీసుకొచ్చి ఒక నగ ఇచ్చి అమ్మాయి చేత నోవు నోయించి పెడతారు. అట్లాగే ఈ నోవుకి ఇన్ని సంవత్సరాలు ఉండదు, ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు, ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండొచ్చు. అయితే కొంతమంది విగ్రహారాధన చేయటం అంటే అమ్మవారి అలంకారం చేయటం, అమ్మవారి ప్రతిమను పెట్టి పూజ చేసుకోవటం, అమ్మవారి ప్రతిమ అంటే అమ్మ ముఖం పెట్టుకొని పూజ చేసుకోవటం. కొంతమందికి ఆచారం ఏంటి, అది ఆచారం లేని వాళ్ళు ఉత్త కొబ్బరికాయ కలశం పెట్టి పూజ చేసుకుంటారు. ఇట్లా 2 విధాలుగా పూజ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఆ రోజు అమ్మవారికి రకరకాల పిండి వంటలు చేయాలి. ఎందుకంటే మనం అమ్మవారు లక్ష్మీదేవి, ఆవిడ మహాలక్ష్మి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పడుకోపోయేదాకా మనం ఆమెను స్మరించుకుంటూ ఉంటేనే మన జీవనం గడుస్తుంది, లేకపోతే మన జీవనం గడవదు. ఆమె లేనిది మనం లేము. అందుకని ఆ రోజు చక్కగా అమ్మవారికి 9 రకాల పిండి వంటలు చేయాలి, 9 రకాల పండ్లు తీసుకురావాలి. అమ్మవారికి అన్నీ అక్కడ అరేంజ్ చేసుకోవాలి. చేసుకొని ఒక బ్రాహ్మణి పిలుచుకొని చక్కగా పూజ చేయించుకోవాలి. పూజ చేసేటప్పుడు అమ్మవారికి చక్కగా మండపం అరేంజ్ చేసాం, అమ్మవారిని ఆరాధించాం. చక్కగా అమ్మవారికి ఆవులతో దీపం పెట్టాలి. ఒత్తులు వెలిగించి దీపం పెట్టి 5 ఒత్తులు వెలిగించి దీపారాధన చేయాలి. దీపాలను వెలిగించి అగరబత్తులు అంటించి అమ్మవారి ముందు మనం చక్కగా కూర్చొని బ్రాహ్మడు ప్రతి సంకల్పం చెప్పిస్తారు మన చేత. సంకల్పం అంటే ఏంటంటే మన గోత్రనామాలు. ఈ గోత్రనామాలు చెప్పకుండా పూజ చేస్తే మనకి అనుకున్న పనులు ఏవి కూడా సంకల్పం అనేది అదే సంకల్ప సిద్ధిస్తుంది అంటాం. స్వామివారికి చెప్పుకుంటే కదా మన సంకల్పం సిద్ధించేది. అందుకని మనం చక్కగా స్వామివారి ముందు కూర్చొని ఈ స్వామికి ఈరోజు ఈ నక్షత్రం అండి, ఈ వారం ఈ నక్షత్రం ఈ పూజ చేసుకుంటున్నామని చక్కగా మామ అనుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని అమ్మవారిని స్మరించుకోవాలి. పూజ చేసుకొని చక్కగా చేసుకుంటూ అట్లా చేసిన తర్వాత అమ్మవారికి కృపా కటాక్షాలు మరి అందరికీ కావాలి కదా. ఆమెను ఎలా పూజించాలి అంటే ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని ఆరాధించాలి.
విఘ్నేశ్వరుని పశువు గణపతిని చేసి అక్కడ కూర్చోబెట్టి ఆయనకు ముందు కొబ్బరికాయ కొట్టి ఆయన అష్టోత్తరం పూజ చేసి ఆయనకు అయిన తర్వాతనే అమ్మవారిని పూజ చేయాలి. చేసేసి ఆ తర్వాత ప్రతిదానికి కూడా ఒక్కొక్క అష్టోత్తరంలో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసినట్టయితే వరలక్ష్మీదేవి ఎప్పుడూ కటాక్షం అనేది ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా అమ్మవారి మీదే మనసు పెట్టాలి, మనం అనుకుంటూ చేయాలి. అమ్మ నీదే కృప అంటూ చేస్తే ఆడ అనుకున్నవన్నీ మనకి ఇస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే ఆమె లేనిది మనం లేం కాబట్టి ప్రతిదీ కూడా అనుకున్నవన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. వరలక్ష్మి కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా చేసే పనిని బట్టే ఉంటాయి. మనం విసుక్కొని వాకిలి నింపుకోకుండా ముగ్గేసుకోకుండా పాచి పట్టలతో కూర్చొని తలదూకుంటూ ఇలా విసుక్కుంటూ ఉంటే అమ్మవారు మన ఇంట్లో ఉండదు. అమ్మవారు మన ఇంట్లో ఉండాలంటే పరిశుభ్రతగా ఉండాలి. ఉదయాన్నే లేవాలి, శుభ్రంగా వాకిలి నింపుకోవాలి, ముగ్గేసుకోవాలి. ఇలాంటి ఇళ్ళల్లో ఆవిడ ఎప్పుడు టెస్ట్ వేసే ఉంటుంది, చక్కగా చేస్తూ ఉంటుంది. అట్లాగే శ్రావణ శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని పూజ చేసుకొని అంతా అయిన తర్వాత అమ్మవారికి మనం పూజ అంతా చేసుకున్నాం, అంతా అయిపోయింది. అమ్మవారికి మహానైవేద్యం పెట్టాం అన్నీ చేసాం. అప్పుడు ఏం చేసిన తర్వాత అమ్మవారికి చెప్పుకోవాలి, తోరం కట్టుకోవాలి. అవి చేస్తేనే పూజ సంపూర్ణమైనట్టు అనమాట. తోరం కట్టుకోవాలంటే 9 పోగులు దారం తీసుకొని 9 పోగులు చేయాలి. దానికి తమలపాకు పువ్వు కట్టి 3 కానీ 5 కానీ తోరాలు తయారు చేసుకోవాలి. చేసుకొని ఒకటి అమ్మవారికి ఇవ్వాలి, ఒకటి మీరు కట్టుకోవాలి, ఒకటేమో ఇది కట్టుకోవాలి. ఇట్లా కట్టి అమ్మవారికి కట్టేటప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకొని దేహిమే రమి అంటూ 3 సార్లు అంటూ తోరం కట్టుకోవాలి. అమ్మవారికి కూడా మీరే తోరం కట్టాలి. ఇట్లా కట్టి అమ్మవారికి అంతా అయిన తర్వాత బ్రాహ్మడు ఆయన నారాయణ స్వరూపం, ఆయనకి మనం వాయనం ఇవ్వాలి. వాయనం అంటే ఏంటి? చక్కగా ఫస్ట్ 9 రకాల పిండి వంటలు అక్కర్లేదు, 9 పూర్ణాలు లేకపోతే 11 పూర్ణాలు చేసి 2 ఇస్తరాకుల్లో పెట్టి దక్షిణ పెట్టి, శక్తి ఉంటే మనం బట్టలనే పెట్టచ్చు, పెట్టి ఆయనకి మనం కాళ్ళు కడిగి ఆయనకి ఇవన్నీ కూడా వాయనం ఇవ్వాలి. ఇచ్చినట్లయితే నారాయణ స్వరూపం అన్నమాట. ఆయన మనం కొలుచుకున్నాం.